వెల్కమ్ టు EDU9. నేను మీ రవిచంద్ర. ఇరాన్, ఇజ్రాయెల్ రెండు దేశాలు కూడా ఉప్పు నిప్పులా ఉండే దేశాలు. కానీ ఒక దేశంపై ఒకటి యుద్ధం చేసుకోవడానికి ముందుండే దేశాల్లో కానీ వేరే దేశం ఎంటర్ అయితే మాత్రం యుద్ధ సన్నాహాలు చేస్తాము అంటే మాత్రం ఒక దేశం అడ్డుపడుతుంది. ఎందుకు ఇరాన్ పైన యుద్ధానికి అమెరికా సన్నాహాలు చేసుకుంటుంది? ఇజ్రాయెల్ ఆ యుద్ధాన్ని ఆపాలని చెప్పి ఎందుకు ప్రయత్నిస్తుంది? ఈ విషయాలు తెలియాలంటే లెట్స్ వాచ్ ద స్టోరీ. ఊహించుకోండి, ఇరాన్పై అమెరికా దాడి దాదాపు జరగబోతోంది. ఫ్లైట్స్ అన్నిటినీ దారి మళ్లించారు. వేరే దేశాల వాళ్లు తమ పౌరుల్ని వెనక్కి పిలిపించడం మొదలుపెట్టేశారు. అంతా రెడీ. కట్ చేస్తే చివరి నిమిషంలో ఆపరేషన్ ఆగిపోయింది. అసలు ఆ లాస్ట్ మినిట్లో ఏం జరిగింది? మొత్తం కథ ఎలా తలకిందులైంది? పదండి ఆ సంగతేంటో చూద్దాం. ఇప్పుడు అందరి మెదళ్లలోనూ ఇదే ప్రశ్న. దాడికంతా సిద్ధమయ్యాక అప్పటి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తన నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నట్టు? దీని వెనుక ఉన్న అసలు కారణం తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. అప్పటికి పరిస్థితి ఎంత సీరియస్గా ఉందంటే గగనతలం నుంచి కమర్షియల్ ఫ్లైట్స్ అన్నిట్నీ పక్కకు తప్పించారు. మన దేశంతో సహా చాలా దేశాలు తమ పౌరులను అర్జెంటుగా వెనక్కొచ్చేమని చెప్పాయి. ప్రపంచం ఒక పెద్ద యుద్ధానికి కేవలం ఒక్క అడుగు దూరంలో నిలబడిందన్నమాట. కాని చివరి క్షణంలో అంతా మారిపోయింది. అయితే ఈ దాడి ఆగడానికి కారణం ఏవో శాంతి చర్చలో, సంప్రదింపులో కాదు. తెరవెనుక ఎవరూ ఊహించని ఒక దేశం పావులు కదిపింది. అదే ఇజ్రాయెల్. వాళ్ల ఎంట్రీతోనే మొత్తం సీన్ రివర్స్ అయింది. ఇజ్రాయెల్ కేవలం మాటలతో సరిపెట్టలేదు. రెండు చాలా కీలకమైన పనులు జరిగాయి. ఒకటి, వాళ్ల గూఢచార సంస్థ మొస్సాద్ చీఫ్ డేవిడ్ బార్నియా హుటాహుటిన వాషింగ్టన్లో వాలిపోయారు. రెండు, స్వయంగా అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్కి డైరెక్ట్గా ఫోన్ చేశారు. వాళ్లు చెప్పిన మెసేజ్ చాలా సింపుల్, చాలా క్లియర్. ప్రస్తుతం ఇరాన్పై చెయ్యాలనుకుంటున్న దాడిని వెంటనే ఆపేయండి. వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదూ? ఇక్కడే అసలు ట్విస్టుంది. ఇరాన్ను బద్ధశత్రువుగా చూసే ఇజ్రాయెల్ అదే ఇరాన్పై అమెరికా చేస్తున్న దాడిని ఆపమని ఎందుకు అడుగుతోంది? వాళ్లసలు ప్లానేంటి? అసలు విషయమేంటంటే ఇజ్రాయెల్ ఉద్దేశ్యం శాంతిని కాపాడ్డం కాదు. వాళ్ల ఆలోచనే వేరు. ఇలా చిన్న చిన్న దాడులతో సరిపెట్టడం కన్నా కరెక్ట్ టైం చూసి ఇరాన్ను కోల్కోలేని దెబ్బ కొట్టాలి. అది వాళ్ల వ్యూహం. టైమింగ్ అదే ఇక్కడ మ్యాటర్. అయితే ఇజ్రాయెల్ ఇలా ఆలోచించడానికి 3 ముఖ్యమైన కారణాలున్నాయి. మొదటిది, అమెరికా దాడి చేస్తే ఇరాన్ ఊరుకోదు. తన మనుషులైన హెజ్బొల్లా, హౌతీలతో వెంటనే ఇజ్రాయెల్పై ఎదురుదాడికి దిగుతుంది. దానికి ఇజ్రాయెల్ ఇంకా రెడీగా లేదు. ఇక రెండోది, ఈ చిన్న దాడి వల్ల మధ్యప్రాచ్యంలో పెద్ద యుద్ధం మొదలైతే ప్రపంచ ఆయిల్ సప్లై దెబ్బతిని ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలుతుంది. ఇక మూడోది, ఇది చాలా తెలివైన కారణం. అప్పటికే ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనాలు రోడ్లు మీదకొచ్చారు. ఇప్పుడు అమెరికా దాడి చేస్తే ఆ జనాలంతా దేశభక్తితో ఏకమైపోతారు. ఇజ్రాయెల్కి అది అస్సలు ఇష్టం లేదు. మొసాద్ ఇది ఇజ్రాయిల్ యొక్క అత్యంత సంక్లిష్టమైనటువంటి ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ. ప్రపంచంలో ఏ మూలన ఏం జరుగుతుందో కూడా ముందుగా కనుక్కునే వ్యవస్థలలో ఈ మొసాద్ ముందుంటుంది. అలాంటి మొసాద్ ఇప్పుడు ఇజ్రాయెల్కే ఒక వార్నింగ్ ఇచ్చింది. ఎప్పుడైతే అమెరికా ఇరాన్ పైన యుద్ధం చేస్తుందో ఇమ్మీడియట్గా ఇజ్రాయెల్ పతనం ప్రారంభమవుతుంది. దీనికోసం సన్నాహాలు చేయడానికి ఖచ్చితంగా సమయం కావాలి. ఆ సమయం తీసుకోవాల్సిందట్టు అమెరికాకు సూచించాలని చెప్పి మొసాద్ సూచనల మేరకే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇమ్మీడియట్గా అమెరికాని సంప్రదించడం, యుద్ధ వాతావరణాన్ని ఆపేలా ప్రయత్నించడం ఇక్కడ ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. అసలు నెతన్యాహు ఏం మాట్లాడారు? కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఇరాన్లో జరిగిన ఆ అంతర్గత నిరసనలో 3,000 మందికి పైగా చనిపోయారట. అంటే దేశం లోపల పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని అమెరికా దాడితో పాడు చేసుకోవడం ఇజ్రాయెల్కు ఇష్టం లేదన్నమాట. అయితే దాడి ఆగిపోయింది కదా అని ప్రశాంతంగా ఫీలవడానికి లేదు. ఎందుకంటే ఈ గ్యాప్ ఒక పెద్ద తుఫానుకు ముందున్న నిశ్శబ్దం లాంటిది. నిజానికి అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఒక పెద్ద దాడికి సన్నాహాలు చేస్తున్నాయనడానికి మన దగ్గర కొన్ని బలమైన ఆధారాలు కూడా ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ అధికారులు ఓపెన్గానే చెప్తున్నారు, మిలిటరీ యాక్షన్ అనే ఆప్షన్ ఇప్పటికీ టేబుల్ మీదే ఉంది. దీన్ని జస్ట్ పోస్ట్పోన్ చేశాం, క్యాన్సిల్ చేయలేదు అని. అంటే ప్రమాదం ఇంకా తొలగిపోలేదని వాళ్లే క్లియర్గా చెప్తున్నారు. ఈ పెద్ద ప్లాన్కి అన్నిటికన్నా పెద్ద సాక్ష్యం ఒకటుంది. అదే
అమెరికాకు చెందిన యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అనే భారీ విమాన వాహక నౌక. ఈ ఒక్క షిప్ కదలికే చాలా కథ చెప్తోంది. చూడండి, ఈ భారీ యుద్ధనౌక ఇంతకు ముందు సౌత్ చైనా సముద్రంలో చైనాను గమనిస్తూ ఉండేది. కాని ఇప్పుడు సడన్గా దాని రూట్ మార్చి ఇరాన్ వైపు, అంటే మధ్యప్రాచ్యం వైపు వచ్చేస్తోంది. ఈ ప్రయాణానికి చాలా రోజులు పడుతుంది. అంటే ఇది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు, ఒక పక్కా ప్లాన్తో జరుగుతున్న కదలిక. ఒక్క నౌక మాత్రమే కాదు, దాంతోపాటు గగనతలాన్ని కాపాడే అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, పవర్ఫుల్ ఫైటర్ జెట్స్, ఇంకా నీటి లోపల నుంచి దాడి చేసే సబ్మరైన్లను కూడా ఆ ప్రాంతానికి తరలిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఒక పెద్ద యుద్ధ సన్నాహంలానే ఉంది. ఇంత భారీ సైనిక సమీకరణ వెనక ఉన్న అసలు లక్ష్యం ఒక్కటే. భవిష్యత్తులో వాళ్లు ఇరాన్పై పెద్ద దాడి చేసినప్పుడు ఇరాన్ తిరిగి ఇజ్రాయెల్పై దాడి చేయకుండా కాపాడటం. ఇజ్రాయెల్ భద్రతకు పూర్తి గ్యారంటీ దొరికాకే అసలు ఆపరేషన్ మొదలవుతుందన్నమాట. సో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే, ఒకవైపు దౌత్య ప్రయత్నాలు జరుగుతున్నాయి, మరోవైపు తీవ్రమైన ఒత్తిడి పెంచుతున్నారు. వీటన్నింటి మధ్యలో ట్రంప్ లాంటి ఒక ఊహకందిని నాయకుడు. ఇది చాలా కాంప్లెక్స్ ఈక్వేషన్. అప్పటి ప్రెసిడెంట్ ట్రంప్ గారి విదేశాంగ విధానాన్ని గమనిస్తే ఆయనది ఒక టిపికల్ స్టైల్. ఫస్ట్ గట్టిగా బెదిరిస్తారు, భయాన్ని క్రియేట్ చేస్తారు, తరువాత సడన్గా వెనట్టి తగ్గినట్టు నటిస్తారు. ఇక అందరూ రిలాక్స్ అయ్యారనుకున్నప్పుడు అకస్మాత్తుగా దాడి చేసి షాకిస్తారు. ఇప్పుడు ఇరాన్ విషయంలో జరుగుతున్నది కూడా అదేనా? కాని ఇరాన్తో గొడవ పెట్టుకోవటం అంత ఈజీ కాదు. ఎందుకంటే వాళ్లు అణుబాంబుకు చాలా దగ్గర్లో ఉన్నారు. మధ్యప్రాచ్యంలో వాళ్ల మాట వినే శక్తివంతమైన సైన్యాలున్నాయి. ప్రపంచ ఆయిల్ సప్లై జరిగే కీలకమైన మార్గాలను వాళ్లు కంట్రోల్ చేయగలరు. ఇన్ని సవాళ్ల మధ్య అమెరికా ఎలా ముందుకెళ్తుంది? అందుకే ప్రస్తుతం అమెరికా 2 పడవల ప్రయాణం చేస్తోంది. ఒకవైపు ఇరాన్పై కఠినమైన ఆంక్షలతో మ్యాక్సిమం ప్రెజర్ పెడుతూనే, మరోవైపు తెరవెనుక రహస్యంగా చర్చలు కూడా జరుపుతోంది. ఏ దారినెంచుకుంటోందో ఎవరికీ అంతుపట్టడం లేదు. చివరిగా మనం చూస్తున్న ఈ పరిణామాలన్నీ శాంతి కోసం జరుగుతున్న సన్నాహాలా, లేక ఒక భయంకరమైన యుద్ధానికి ముందు వచ్చే నిశ్శబ్దమా? భవిష్యత్తులో ఏం జరగబోతోందో కాలమే చెప్పాలి. సునామీ వచ్చేటప్పుడు సముద్రం ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఇక్కడ యుద్ధం చేసేటప్పుడు కూడా అదే విధంగా ప్రశాంతమైన వాతావరణంలో ఒక యుద్ధ సామాగ్రితో యుద్ధ సన్నాహాలు చేసుకునే కొంత సమయం ఆలస్యమైనా సరే చేసే అటాక్ మాత్రం మామూలుగా ఉండకూడదు అని చెప్పి ఇక్కడ అమెరికా, ఇజ్రాయెల్ రెండూ కూడా యుద్ధ సన్నాహాలను మొదలుపెట్టేశాయి. మరి ఇరాన్ ఇందులో చూస్తూ ఊరుకుంటుందా? ఇరాన్ ప్రతిదాడిని అమెరికా ఎలా ఎదుర్కొంటుంది అనేదే మనం ఈ వీడియోలో చూసాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి EDU9.